వచ్చేసి మనం కుకట్పల్లి దగ్గర ఐడియల్ చెరువు అని అంటాం. అంటే ఈ రూట్ మ్యాప్ అంతా ఐడియల్ చెరువు కింద వస్తుంది. నేమ్ కూడా వేరే ఉంది. ఇక్కడైతే నిమజ్జనం జరుగుతుంది. ఆల్రెడీ మన ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం అయిపోయిన తర్వాత థర్డ్ డే ఇది. థర్డ్ డే రోజు కూడా ఇంకా నిమజ్జనం జరుగుతుంది. నైట్ మొత్తం ఇక్కడే ఉన్నారంట. నైట్ అంతా జాగారం చేసి ఇప్పుడు క్రేన్లతో అదే ఏమంటారు మనం తీస్తున్నారు విఘ్నేశ్వర స్వామిని. అయితే నేను ఆఫీస్కి వెళ్తూ ఉన్నప్పుడు కనపడింది. సరే ఇన్ని రోజుల నుంచి వీడియో వ్లాగ్ చేద్దాం అనుకున్నాను ఇక్కడ ఐడియల్ చెరువు దగ్గర. అలా అని చెప్పేసి ఈరోజు అయితే ఇక్కడ టైం స్పెండ్ చేసేసి ఇక్కడ నిమజ్జనం అయితే చూపిస్తాను మీకు. చాలా గణపతులు ఉన్నాయి. ఒక్కొక్క గణపతి మినిమం చాలా హైట్ అయితే ఉన్నాయి. నేను ఈ ఏరియాలో ఇంత పెద్ద ఒక్కొక్కటి ఏంద్రా అయినా అనుకున్నాను. బట్ పర్వాలేదు, చాలా బాగున్నాయి గణేశులు. ఒకసారి అయితే 2-3 నిమజ్జనం చూసేసి విఘ్నేశ్వర స్వామిని ఆ తర్వాత అయితే మనం అన్ని గణేశులు ఇక్కడ నుంచి ఆ లాస్ట్ వరకు అయితే ఒక 500 మీటర్స్ దూరం అయితే ఉన్నాయి గణేశులు. అక్కడ దాకా అయితే వెళ్ళి మనం విఘ్నేశ్వర స్వామిని అయితే చూద్దాము. ఇప్పుడైతే ఈ గణేశ్వర స్వామిని అయితే లిఫ్టింగ్ చేస్తున్నారు కదా. పర్ఫెక్ట్ లాకింగ్ వేయకపోతే విఘ్నేశ్వర స్వామి కింద పడిపోతారు. పెద్ద ఇష్యూస్ అయితే దానివల్ల కూడా. చూసారా, లాకింగ్ కూడా మంచి పర్ఫెక్ట్గా వేసి పంపిస్తున్నారు విఘ్నేశ్వర స్వామిని. ఇంకా మనం చూద్దాము, ఇంకా చాలా గణపతులను అయితే మనం చూద్దాము. ఇప్పుడైతే నిమజ్జనం అయితే ఈ గణేషుని అయితే అయిపోయింది. జై బోలో గణేష్ మహారాజ్కి జై. ఇక్కడైతే చూడండి గణేషులు అయితే క్యూ లైన్ అయితే పార్కింగ్లో పెట్టారు. ఒక్కొక్క క్రేన్ దగ్గర ఒక్కొక్కటి పెట్టారు. ఇక్కడ 4 ఉన్నాయి, మొత్తం 4 పైనే ఉన్నాయి. ఈ 4 వచ్చేసి మనం ఫస్ట్ ఎంట్రీ దగ్గర అయితే ఫస్ట్లో ఉన్నాము. ఎగ్జిట్ ఫస్ట్ ఇక్కడ నుంచి ఇట్లా వెళ్ళేటప్పుడు ఎగ్జిట్. ఈయన గణపతి నుండి రాధాకృష్ణ వారిది. ఇక్కడ ఈ క్రేన్ ఇది చూసారు కదా, ఈ క్రేన్ వచ్చేసేసి మన చిన్న గణేశులు ఏదైతే ఉన్నాయో అది తీయడానికి వచ్చారు. ఇక్కడ కూడా ఒక లైన్ చూడండి. అక్కడ ఒక గణపతులను అయితే తీస్తున్నారు. 4 సైడ్స్ అయితే తీస్తున్నారు. చాలా బాగున్నాయి కదా. ఈ నైట్ అంతా డీజేలు పెట్టుకొని నైట్ అంతా ఇక్కడే ఉన్నారు. అసలు గ్రేట్ అనుకోవాలి. ఎందుకంటే ఇక్కడ చెరువు కదా, పక్కనే దోమలు అనేవి చాలా ఉంటాయి. కానీ ఓటుతోటి విఘ్నేశ్వర స్వామి దగ్గర చాలామంది భక్తితో ఉన్నారు. ఇక్కడ చూసాం కదా, ఇది మినీ పాయింట్ లాంటిది. ఇక్కడ వచ్చి చిన్న విఘ్నేశ్వర స్వామిని ఇట్లా మొత్తం అయితే క్లీన్ చేస్తున్నారు. ఇంకా మొత్తం ఇదంతా దీంట్లో నిమజ్జనం లేకుండా వాటర్ అని తీసేశారు. ఇక్కడ అయితే చిన్నవి చేస్తారు, కొంచెం మీడియం అట్లా. ఇవి చూసారు కదా, చాలా హైట్ ఉన్నాయి. ఇప్పుడు ఈ గణేష్ని అయితే ఇప్పుడైతే లిఫ్టింగ్ చేస్తున్నారు. గణేష్ని అయితే ఇక్కడ మళ్ళీ ఇటు సైడ్ అయితే చూసుకుందామైతే ఇక్కడ నుంచి వచ్చాం కదా మనం, అక్కడ చూసాం కదా, అటు నుంచి వచ్చిన యువతల వైపు కొన్ని నేను చెప్పగా 4th క్రేన్ అని. ఈ 4th క్రేన్ వచ్చేసి ఇక్కడ నిమజ్జనం చేస్తున్నాయి కొన్ని విఘ్నేశ్వర స్వామిని. నెక్స్ట్ అయితే ఈ విఘ్నేశ్వర స్వామిని అయితే నిమజ్జనము చేస్తారు. రెడీగా ఉంది విఘ్నేశ్వర స్వామిది. ఇక్కడ ఇంకోటి అయితే లిఫ్ట్ అవుతుంది వేరే క్రేన్తో, లాస్ట్ క్రేన్తో అయితే లిఫ్టింగ్ చేస్తున్నారు. ఈ గణేష్ని అయితే నిమజ్జనం చేస్తున్నారు. ఇక్కడ ఇటు సైడు చూసారు కదా, ఈ లేక్ చాలా నీట్గా ఉంది చూడండి. ఓన్లీ ఎడ్జెస్లో అయితే చేస్తున్నారు. ఎడ్జెలోనే ఎంత లోతుందంటే ఆ మిడిల్లో ఎంత లోతు ఉంటుంది. క్రేన్ దాదాపు అక్కడ దాకా అయితే వెళ్ళదు. గణేషులను అయితే చూడండి, ఎంత ఒక్కొక్క విగ్రహం ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క కలర్లో ఉంటే చూసే కొద్దీ ఇంకా చూడాలనిపిస్తుంది డిఫరెంట్గా. ఈ విఘ్నేశ్వర స్వామి కూడా నిమజ్జనం అయిపోయింది. నెక్స్ట్ గణపతి చూడండి, అసలు ఎంత పెద్దగా ఉన్నారో ఆ గణపతి. ఇప్పుడు ఈ గణపతిని కూడా నెక్స్ట్ నిమజ్జనం చేస్తారు. ఇంకా ముందుకెళ్దాం, ఇంకెన్ని గణపతులు ఉన్నాయో మీకు ఇంకా క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ చూడండి బోలా గణేశులు ఉన్నారు మహాదేవుడు ఆకారంలో వచ్చేసి. ఇటు పక్కన ఈ వెహికల్స్ వచ్చి ముందుకెళ్తున్నాయి. గణేశులను చూసారుగా, చాలా అన్ని మినిమం 10 feet పైనే ఉన్నాయి. 10 feet పైనే ఉన్నాయి అన్నీ. ఇక్కడ చూడండి బ్రో అయితే మొత్తం వెహికల్ లేకుండా ఈ లిఫ్టింగ్ తోటి తీసుకొచ్చేస్తున్నాడు. సగం పైన గణపతి టాపెస్ట్ హైట్కి లేపి లిఫ్ట్ చేసిండు. చూడండి ఈ గణపతి ఎంత బాగున్నారు కదా. ఈ లేక్ దగ్గర వచ్చేసేపటికి ఇక్కడ ముందు చూస్తే ఇక్కడ చూడండి లేడీస్ కూడా ఉన్నారు చాలామంది. చాలా గ్రేట్ అసలు, ఇంత వస్తుంది. ఇక్కడైతే మొత్తం పార్కింగ్ చూడండి, ఆడదాకా ఉంది మొత్తము వెహికల్స్ అన్నీ. ఇప్పుడు కొంతమంది నిద్రకు కూడా ఇబ్బంది పడినట్టుంది. ఈ గణపతి చాలా బాగున్నారు చూడండి. ఈ గణపతి ముందుకెళ్తే ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు చూస్తున్న ప్రతి గణపతి కనీసం 10 feet పైనే ఉంది చూడండి, చాలా పెద్దగా. ఈ బ్రో అయితే మొత్తం సెట్టింగ్స్ తీసేస్తున్నారు. ఆ లోపలైతే పెద్ద గణపతి ఉంది, అక్కడైతే చూద్దాము కొంచెము. ఈ పక్కన చూస్తే ఈ బ్రో నిద్రపోయారు చూడండి. డెకరేషన్ పూలతోటి మంచిగా చేశారు. ఈ గణపతి చూడండి, చూస్తే ఆగమైపోయినా నేనైతే. ఏమున్నారు గణపతి ఈ పోజులో అయితే. ఇక్కడ చూడండి గణపతి రామ బాణం పట్టుకొని ఇక్కడ గణపతి బాగున్నారు. చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇదే గణపతి వెనక కూడా ఉంది.
అయితే నిమజ్జనానికి అయితే మూవ్ అవుతున్నాయి వెహికల్స్ అన్నీ, ఇంకా చాలా ఉన్నాయి. ఆ ముందు లాస్ట్ వరకు ఉంది, ఇంకా చూపిస్తూ ఉంటాను మీకు. ఇంత డెకరేషన్తో ఇంత గ్రాండ్గా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక డ్రెస్సింగ్ కోడ్లో ఉంది ఒక టీం అనేది. అంత ఇక్కడే నిద్రపోయినట్టున్నారు ఈ పార్క్లోనే. ఐడియల్ చెరువు దగ్గర పార్క్ కట్టారు అంతకుముందు, ఆ పార్క్లోనే. ఈ గణపతి కూడా సేమ్ ఇంతకుముందు మనం చూసిన గణపతి, ఈ గణపతి సేమ్ ఉన్నారు చూడండి. ఇంకా వెనకైతే డెకరేషన్ అయితే అసలు ఏవిఎస్ సౌండ్స్ అంటాయి, ఇది ఏవిఎస్ సౌండ్స్ ఉంది చూడు. మొత్తం లైటింగ్ అయితే అసలు నైట్ చాలా బాగా తీసుండొచ్చు. గణపతి అయితే ఆ లైటింగ్స్కి ఇటు అంతా అడ్డొస్తుంది. కొంచెం ముందుకైతే వెళ్ళి ట్రై చేద్దాం గణపతిని అయితే వీడియో తీయడానికి. మంచిగా వస్తుంది అనుకుంటున్నా. కలర్గా సూర్య చంద్రబింబంలాగా బ్యాక్ సైడ్ అయితే ఉంది చూడండి, చాలా బాగుంది. ఈ గణపతి అయితే మొత్తం అసలు వినట్లే కదా, అసలు నేను ఊహించలేకపోతున్నా. ఈ గణపతులన్నీ నాకు తెలిసి ముసాపేట, ఎర్రగడ్డ, ఈ కుకట్పల్లి 4th ఫేస్, ఈ కూకట్పల్లి, ఈ మా ఏరియాలో నుంచే వచ్చినాయి అనుకున్నా. సనత్ నగర్ ఈ ఏరియా మొత్తం నుంచి వచ్చి ఉంటాయి. నాకు తెలిసి ట్యాంక్ బండి దాకా వెళ్ళిపో ఉండొచ్చు. DJ Srikanth and DJ Dilip Gunjantari. ముందుకు వచ్చేస్తే చూడండి, ఇక్కడ ఇంకా లాస్ట్ కొన్నే ఉన్నాయి విఘ్నేశ్వర స్వాములు. ఆ బ్రోస్ అయితే ఫుల్ చిల్ అవుతున్నారు, ఇంకా నైట్ ఫుల్ ఎంజాయ్ చేసినట్టున్నారు, ఇంకా దిగినట్టుంది. ఇక్కడ గణపతిని చూడండి, ఈ గణపతి వచ్చేసి బాణాలతోటి డిఫరెంట్గా ఒక 3 చేతులతో అయితే ఉన్నారు. ఇటు పక్కన కూడా వీళ్ళంతా నిద్రపోతారు కొంతమంది, ఇక్కడైతే ఉన్నారు. ఈ గణపతిని కూడా చూడండి, చాలా బాగున్నారు. ఇది రంగనాథ, ఈడ చూడండి రంగనాథ ముని చెరువు అని రాసింది. ఇక్కడ స్పెల్లింగ్ కరెక్టే అనుకుంటున్నాను. ఇక్కడ ఆ బ్రో ఇంకా అక్కడ నుంచి డ్యాన్స్ చేసి మరి చూపిస్తున్నాడు డీజే ఆన్ చేసి. ఈ గణపతి అయితే లాస్ట్గా ఈ గణపతి అయితే మొత్తం త్రిశూలంతో అలంకరణతో సూపర్ ఉన్నారు. బాగా మంచిగా ఈ ఇయర్ అయితే చాలా గట్టిగానే జరిగింది. ఫుల్ ఎంజాయ్మెంట్లో ఉన్నారు. నైట్ కష్టం కూడా పోయినట్టుంది. ఈ బ్రోస్ది ఫుల్ చిల్ అవుతున్నారు చూడండి వీడియోలో. ఇంత బాగా చేస్తున్నారు గణపతిని. నెక్స్ట్ ఇయర్ ఇంకా గణపతి అందరిని చల్లగా చూడాలని కోరుకుంటున్నాను. ఈ గణపతి అయితే చూడండి మొత్తం ఏకంగా ఎట్లుందో, మొత్తం సూపర్ ఉంది. ఇది నాకైతే చాలా బాగా నచ్చింది ఈ గణపతి. కానీ ఇవన్నీ నిమజ్జనం చేసిన తర్వాత ఎంత టైంకి అవుతాయేమో. ఈ బ్రో అయితే ఇక మొత్తం పైనుంచి హాయ్ చెప్పేస్తున్నాడు, బ్రో మా గణపతిని చూడు అని. చాలా బాగుంది. ఇక డీజే కానీ ఇవన్నీ ఈ గణపతి ఫెస్టివల్కి అయితే దాదాపు చాలా కోట్లే ఖర్చు పెట్టి ఉండొచ్చు అందరు కలిసి. ఈ గణపతి చూడండి, మన రామ మందిరం గణపతి బాణంతో అయితే నిలబడ్డారు. వెనకాల అయితే చంద్రుడు ఉంటుంది కదా, చంద్ర ఆకారంతో అయితే ఉంది. వెనక గణపతి కూడా ఉన్నారు చూడండి, చంద్ర ఆకారంతో. ఇప్పుడైతే ఫైనల్గా అయిపోయింది. ఇదైతే లాస్ట్, ఇంకా ఇక్కడ నుంచి దాకా ఉండే ఇదే లాస్ట్. ఈడకైతే అయిపోయింది. విఘ్నేశ్వర స్వామి మొత్తం నిమజ్జనం అయితే జరుగుతున్నాయి. కొన్ని నిమజ్జనం కూడా చూద్దాము మనము, ఈ గణపతులు వెళ్ళి కొన్ని చూసేద్దాము. అది ఇప్పుడైతే 2 క్రేన్స్తో అయితే 3rd 4th క్రేన్తో అయితే దింపుతున్నారు కింద. 2 గణపతులను అయితే నిమజ్జనం చేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినుంటే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియో కోసం మాత్రం కంపల్సరీ మీరు బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేసి పెట్టుకోండి, న్యూ వీడియోస్ వస్తాయి. ఓకేనా. ఇది మా ఐడియల్ చెరువు దగ్గర దాదాపు ఇప్పుడు దాకా ఒక 30-40 పైన వెళ్ళి మార్నింగ్ నేను రాకముందే కొన్ని నిమజ్జనం కూడా అయిపోయినాయి. నేను లేట్గా వచ్చాను, బట్ కానీ బాగానే తీసాను అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చి ఉంటుంది. ఓకేనా. కొన్ని నిమజ్జనం అయితే చూద్దాం, ఇక్కడ చూసేసి ఫైనల్గా వెళ్ళిపోతాను. ఓకేనా. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మన ఛానల్లో వచ్చేసి ఓల్డ్ టెంపుల్స్, ఓల్డ్ బ్లాగ్స్ అనేది చూపిస్తాను నేను. ఇప్పుడైతే కొన్ని నిమజ్జనం అయితే జరుగుతున్నాయి చూడండి. మనం తీసిన వీడియోలో అయితే ఈ గణేష్ని అయితే లాకింగ్ చేసి లిఫ్టింగ్ అయితే చేస్తున్నారు చూడండి. ఇలా కొంచెం తేడా వచ్చినా కానీ ఇబ్బంది అయిపోతుంది. ఈ క్రేన్తో అయితే తీస్తున్నారు. ఈ గణపతిని అయితే వెళ్తుంది, నిమజ్జనానికి అయితే వెళ్తుంది. ఇంత హైట్లో లిఫ్ట్ చేసుకొని తీసుకునేటప్పుడు కింద పడకుండా జాగ్రత్త చాలా తీసుకుంటారు. ఇప్పుడైతే నిమజ్జనానికి వెళ్తుంది. నిమజ్జనం చూసేద్దాము. ఇప్పుడు
మనం ఏదైతే వీడియోలు తీసుకుంటూ వచ్చామో పార్కింగ్ క్యూ లైన్లో ఉన్న గణపతులు అన్నీ వచ్చేసినాయి. అందరూ హారతి చేసేసి ఫైనల్గా అయితే నిమజ్జనానికి అయితే రెడీ అయిపోయారు. ఒక్కొక్క గణపతిని అయితే నిమజ్జనానికి లాకింగ్ చేస్తున్నారు. చాలా టైం పడుతుంది, ఎందుకంటే ఇప్పుడు కొన్ని 3 వీడియోస్ తీద్దామనిపించింది. ఎందుకంటే క్యూ లైన్లో ఉన్న గణపతుల్లో కొన్నైనా నిమజ్జనం చూడాలనిపించింది నాకు, అందుకని చెప్పేసి వెయిట్ చేసి చూస్తున్నాను. లాకింగ్ చేయడానికి ఎంత సఫర్ అవుతారో వీళ్ళకి టిప్ అంటే మీన్స్ మనకి నచ్చింది ఇంత ఇవ్వచ్చు, ఎందుకంటే మన కోసం ఇంత చేస్తున్నారు. సిగ్నల్ కూడా ఇస్తాడు. చూడండి చాలా మంచిగా గణపతి ఇంత హైట్లో చూస్తుంటే నాకే భయం వేసింది. మొత్తానికైతే నిమజ్జనం కూడా అయిపోయింది గణపతిది. క్రేన్ లిఫ్ట్ చేసి తీసుకుని వెళ్ళేటప్పుడు అయితే నాకు చాలా భయం వేసింది, ఎందుకంటే చాలా హైట్లో ఉంది, చాలా వెయిట్ కూడా ఉంటుంది గణపతి. ఇంకో గణపతిని అయితే లిఫ్ట్ చేస్తున్నా చూడండి. వేరే గణపతికి లిఫ్ట్ చేయడానికి లేదంట, ఏమంటారు ఏదో ప్రాబ్లం వచ్చి అతను గణపతిని పెండింగ్లో పెట్టేసి ఈ గణపతిని అయితే లిఫ్ట్ చేశారు. ఏకంగా అన్ని భారీ గణపతులే జరిగినాయి ఇక్కడ. నేను ఇంకా 5 డే లాస్ట్ డే అనుకుంటున్నా, ఇది లాస్ట్ డే అయితే వీడియో అనుకుంటున్నాను, ఎందుకంటే ఈ రోజుతో లాస్ట్ అనుకుంటున్నాను నిమజ్జనం అన్నీ. ఎందుకంటే మనకి హైదరాబాద్ గణేష్ తీసిన తర్వాత 3-4 డేస్లో క్లియర్ అయిపోతుంది.